ఇబ్బంది ఉన్నది, ఆమెకు జ్వరం వచ్చిందనుకో భర్త ఖచ్చితంగా డ్యూటీ మానుకొని ఖచ్చితంగా ఉండాలి. నీకు జ్వరం వస్తే నువ్వు ఇస్తావా? నువ్వు చూపించుకోపో అంటవా? నీ భార్య నువ్వు వెళ్ళవు, నేను మొత్తం రాలేను సార్, నాకు ఈ ఆరోగ్యం బాగలేదు అనుకుంటావు. భార్యకు వస్తే పర్లేదు సార్ ఆమె చూసుకున్నా, నువ్వు కోరుతాను నాకు అవసరం నేను పోతా డ్యూటీ. ఇదేం కదా మీరు గమనించండి. నీ భార్యకు వస్తే నీకు వచ్చినట్టే, లేదండి నేను కంపల్సరీ ఉండాలి, కేర్ తీసుకోవాలి. అదే తల్లిదండ్రులను మరిపించేంత ప్రేమ. ఒక తండ్రికి ఏదన్నా బిడ్డకి ఏదైనా అయిందనుకో తండ్రి విలువిల్లాడిపోతాడు. అంటే కష్ట నష్టాల్లో ఎవరిగా ఎలా ఉండాలి? తండ్రిలాగా భరోసాగా ఉండాలి, పోషకుడిగా ఉండాలి. అమ్మ నేనున్నా, నువ్వు భయపడకు. భర్తేనండి భార్యకు అన్ని ధైర్యము అన్నీ తెలుసా. భర్తే మొత్తం నేనున్నా ధైర్యంగా. ఎప్పుడు ధైర్యం కోల్పోదరికేనా? ఇంకో మనిషిని ఎందుకు తల్లిగారి ఇంటికి వెళ్ళిపోదరికేనా? ఇక్కడ ఆదరణ లేకనే, ఇక్కడ ఇదిగా లేకనే, ప్రేమ దొరకకనే తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. తల్లిగారింటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ప్రేమ తక్కువైందని అర్థం చేసుకోవడం, వాళ్ళని బ్లేమ్ చేయొద్దు.